పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు. చూడండి, దేవుని మాట, చక్కటి మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము తీసుకున్న చదవని 16వ వచనం చదవని దయచేసి. మత్తయి సువార్త. మనుషులు మీ సత్క్రియను చూసి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వడి. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, స్తోత్రము నాయన. ఈ సమయంలో తండ్రి, మేము నీ వాక్యమును ధ్యానించుకుంటుండగా నీ వాక్యం వినుటకు మాకు కావాల్సినటువంటి నాయన ఆత్మను దయచేయండి. గ్రహింపుగల ఆత్మ కూడా దయచేయమని కోరుతూ, ప్రతి సాతాను శక్తులు, అంధకార శక్తులను, అల్లరపరుచు శక్తులను, వాక్యం ఆటంకం కలిగించు శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. స్తోత్రము నాయన. వి బైండ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఈ కొద్ది మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్యము ఏమిటంటే, మన సత్క్రియలు కదండి, గుడ్ డీడ్స్ అంటారు ఇంగ్లీష్లో. సత్క్రియలను మనుషులు చూడాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఎట్లా అంటే దేని ద్వారా జరిగిద్దంటే చెప్పండమ్మా, దేవుని యొక్క వెలుగు ద్వారా ఇది కనపడిద్ది. అవునా? ఆయన మీకు ఇచ్చిన వెలుగును మీరు మనుషుల ఎదుట ప్రకాశింపనివ్వడి కదా, లైటనింగ్ ఇట్ కదా, షైనింగ్ ఇట్. యేసు ప్రభు చెబుతున్న మాటలు గమనించే సంఘము జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలకిద్దాం. మనము వెలుగులో నడుచుకోవాలని దీనికి ఉద్దేశము. ఎందుకంటే వెలుగనగా ఏంటంటే, ఆలకించండి, వెలుగనగా చూడండి, 1 యోహాను 1:7 చదవండి దయచేసి. 1 యోహాను 1:7 మనం చదువుకున్నట్టయితే, తీసిన వారు చదవండి దయచేసి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. చాలమ్మా. వెలుగులో ఆయన ఎక్కడున్నాడంటే చెప్పండి అమ్మా. ఆయన చేద్దాం, చెప్పలేకపోతున్నారా? ఆయన వెలుగులో నున్న ప్రకారము అంటే యేసు ప్రభువారు దేవుడు అనగా వెలుగు. అవునా? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఎందుకంటే ఆయనలో చీకటి లేదు కాబట్టి ఆయన వెలుగులో ఉన్నాడు. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా ఆ వెలుగులో నడుచుకోవాలని దేవుని యొక్క ఇష్టము. వెలుగంటే ఏంటంటే చెడ్డదాన్ని అసహించుకోవటం కదా, పాప సంబంధమైన దాన్ని మనం నిరాకరించటం. అవునా? పాప అంధకారములో, అజ్ఞానములో ఏదైతే ఉంటుందో, ఏదైతే దేవుని సంబంధితమైనది కాదో అది చీకటి. అర్థమైందా? కాబట్టి వెలుగు ఆ చీకటి సంబంధమైన వాటితో పోరాడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అందుకనే నీ వాక్యము వెలుగుడు చూతనే ఏమైందంటమ్మా? వెలుగు. అర్థమైందమ్మా? దేవుని వాక్యం అంటే ఏంటి అర్థం చెప్పండి? దేవుడే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే మాట చెబుతుంది, ఈ లోకమంతా కూడా అంధకారంలో ఉంది. అంధకారమైనటువంటి చీకటిలో ఈ లోకం ఉంది. కాబట్టి ఈ లోకాన్ని, అంటే లోకమనగా మనుషులం కదా, ఈ ప్రపంచమంతా కూడా దేవుడు మరి ఏం చేశాడు ఒకప్పుడు చెప్పండి అమ్మా? అంధకారంలోకి, అంటే గాఢాంధకారములో ఇది ఉండిపోయింది. జలముల కింద ఈ భూమిని దేవుడు దాచిపెట్టాడు. ఇది మీకు చాలాసార్లు చెప్పాను కదా. అందుకనే ఆది కాండం మనం చూసినట్లయితే, ఆది యందు దేవుడు ఆకాశము సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, అల్లాడుచుండెను. అంటే దేవుడు ఈ లోకాన్ని, మొదటి సృష్టి అంతా కూడా ఇది పడిపోయింది. దేవదూతల యొక్క పాపముతో, వ్యతిరేకతతో, అవిధేయతతో దేవుడు ఈ భూమిని అంతా కూడా ముంచేస్తాడు. ఎక్కడ ఉందంటే అది చీకట్లో ఉంది.
ఈ జలముల కింద, నీటి కింద ఏముంటుంది చెప్పండి అమ్మా. నీటి కింద పోయి చూసారు ఎప్పుడన్నా? ఎట్లా ఉంటుంది చెప్పండి? సముద్రంలో కానీ, లేకపోతే కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ, లోపల పోయి చూస్తే, నదుల్లో కింద పోయారనుకోండి, ఎట్లుంటుంది? చీకటిగా ఉంటుంది. తెలుసా మీకు? భయం వేస్తుంది కూడా, చీకటిగా ఉంటుంది. అయితే దేవుడు ఆ భూమిని దాని కింద క్యూరింగ్ అంటే ఎందుకు దాచిపెట్టాడో మనకు తెలియదు. దేవుని యొక్క ఈ కార్యాలు ఎవరు కూడా అర్థం కాదు. అలాంటి అంధకార జీవితంలోంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు భూమిని మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ చీకటిని, వెలుగును కూడా దేవుడు మరి వేరు చేస్తుంటే మనం చూస్తున్నాం. దేవుడు వెలుగు కలమను పలుకగా వెలుగు కలిగెను. అంటే వెలుగు ఎప్పటి నుంచి ఉందంటే ఎప్పటి నుంచో ఉంది వెలుగు. 3వ దినమునో 4వ దినమునో దేవుడు వెలుగును, సూర్యుడిని, చంద్రుడిని కలిగజేశాడు కదా, అప్పుడు వచ్చినాయి కదా అనుకుంటారు. కాదండి, దేవుడు అంతకుముందే వెలుగును చేసి ఉంచాడు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, ఇది తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. కాబట్టి ఆ యొక్క గాఢాంధకారంలోంచి దేవుడు ఏ విధంగా అయితే మనిషిని, ఆ భూమిని పైకి తీసుకొచ్చి మళ్ళా జీవాన్ని ఇచ్చాడో, అదేవిధంగా నా మాటలు బాగా వినండి. పడిపోయిన మానవుని స్థితి కూడా ఎట్లా ఉందంటే, ఎప్పుడైతే ఆ భూమి అగాధ జలముల్లో కింద ఉందో, చీకట్లో ఉందో, మనిషి జీవితం కూడా అదే విధంగా ఉంది. మీకు అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి, బాగా వినాలి వాక్యాన్ని, వ్యతిరేకంగా పాపం చేసి దేవుని మాటలు లోబడకుండా అవిధేయత చూపించి వద్దన పనిని చేసి విధేయుడు కాకుండా అవిధేయుడైపోయి పాపం చేయటం వల్ల మనిషి పతనం అయిపోయాడు. అంటే పడిపోయాడు. పడిపోవటం అంటే చీకటిలోకి వెళ్ళిపోయాడు, అంధకారంలోకి వెళ్ళిపోయాడు. దేవుని మాట వింటూ దేవుని ఆజ్ఞకు లోబడి ఎప్పుడైతే జీవిస్తున్నారో వాళ్ళు చక్కటి వెలుగులో దేవునితో, ఇందా మనం చదువుకున్నాం కదమ్మా, దేవుని వెలుగులో ఉంటే మనం ఎట్టుంటామంటే అన్యోన్యమైన సహవాసము. ఆ సహవాసం ఆయుధలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెన్ దే ఆర్ లిజనింగ్ టు గాడ్, దేవుడి మాట వింటున్నప్పుడు, వెన్ దే ఆర్ వాకింగ్ విత్ గాడ్, దేవుడితో నడుస్తున్నప్పుడు, వెన్ దే ఆర్ హ్యావింగ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్, అంటే దేవునితో సహవాసం కలిగినప్పుడు వాళ్ళు వెలుగులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో దిస్ ఇస్ వాట్, ఇది దేవుడు మనల్ని కోరుకుంటుంది. దేవుని దగ్గర నుంచి, దేవుడు మన దగ్గర నుంచి కొన్ని రిక్వైర్మెంట్స్ అంటే ఏందమ్మా చెప్పండి? దేవుడు మన దగ్గర నుంచి కోరుకునే కొన్ని పనులు అంటే రిక్వైర్మెంట్స్ అంటే అవసరతలు ఏంటంటే ఇదే, దేవునితో నువ్వు అన్యోన్య సంబంధము కలిగి ఉండాలి. అది కలిగి ఉండాలంటే క్రీస్తు వెలుగు, ఆ జీవపు వెలుగు మనలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు వెలుగు అనేది ఏంటంటే చీకటిని వేరు చేస్తుంది, గాఢాంధకరమైన పరిస్థితుల మనను వెలుగు సంబంధాలుగా చేస్తుంది. ఈ వెలుగు మనలో వచ్చినప్పుడు అది చేసే కార్యం ఏంటంటే ఈ పాప కార్యములను, చీకటి కార్యాలను, సాతాను క్రియలను వ్యతిరేకిస్తుంది. హల్లెలూయా. ఆ వెలుగు మనలో రావాలి. యేసు ప్రభువుని వెలుగు మనలో వచ్చి జీవించాలి. అందుకని వెలుగులో ఉండటం, వెలుగులో మనం నడుచుకోవటం, క్రీస్తు వెలుగులో మనం ఉండటం మాట. చూడండి, మొట్టమొదటి మాట ఏంటంటే క్రీస్తు వెలుగులో మనం నడుచుకోవటం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు వెలుగులో నడుచుకున్న ప్రతి వ్యక్తి కూడా ఎట్లా ఉంటాడంటే దేవుని గురించి చెప్పే ఆ క్రియలు కానీ, ఆ మాటలు కానీ 10 మందికి లేకపోతే అనేకులకు మరి సాక్ష్యంగా నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పేరు పెట్టుకొని, గుర్తుపెట్టుకోవాలి మనం, దేవుని పేరు పెట్టుకొని, లేకపోతే దేవుని క్రైస్తవ కుటుంబాల్లో జన్మించి, వెన్ వి సే దట్ వీఆర్ క్రిస్టియన్స్, దట్స్ నాట్ అక్వైర్డ్. కానీ అది కరెక్ట్ కాదు. నాకు క్రైస్తవ కుటుంబంలో పుట్టేనులే, నా తల్లిదండ్రులు క్రైస్తవులు, లేకపోతే మేము అది చేస్తాం ఇది చేస్తుంటాము అని అనుకుంటే అది కాదండి. అది దేవుడికి సంబంధించింది కాదు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉంటామో, నీ క్రియలు కాదు, నీ చేష్టలు కాదు, దేవుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అది దేవుని యొక్క వెలుగు కలిగి మనం నడుచుకోవటం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు ఎట్లా నడుచుకుంటాం? ఒక పేరు యోబుని పెట్టుకున్నాడు అంటమ్మా. ఏం చెప్పండి? వాడు జోబులు కొడతా ఉంటాడు. అది సరైన మాట అమ్మా చెప్పండి? అది సరైన పద్ధతులు. అది పేరు యోబు, చేసేది జోబు దొంగ పని. ఎంతో ఆలోచించేయండి. అంటే మేము జైల్లోకి వెళ్ళినప్పుడు కనపడతా ఉంటాయి, రోజులు చాలామంది ఉంటారు, పేపర్లు వేస్తుంటాడు కదండి. చాలా దావీదు ఏం చేశాడంట, యోసేపు దన్నేడిద్దరు జైల్లో ఉన్నారు. మనోళ్ళ పేర్లే ఎట్లుంటుందంటే నాకు వెళ్ళినప్పుడు లోపలికి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని
దేవుని పేరుకు దేవుని పేరు కంటే రిపేర్ తేకూడదు. మనం అర్థమైందమ్మా? దేవుని పేరు పెట్టుకుని మనం వీ షుడ్ నాట్ బ్రింగ్ రిపేర్. దేవుడి పేరు తగ్గట్లుగా మనం నడుచుకోవాలి. అందుకనే మనం ఎవరు చెప్పండి అమ్మా? వెలుగు సంబంధం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెలుగు సంబంధముగా ఉన్నాను నువ్వు అనుకుంటే నీ క్రియలు కనపడాలి కదండి. నీ క్రియలు లోకానికి కనపడాలి, మనుషులకు కనపడాలి. నేను చూసినప్పుడు సైతానుడు తోక ముడుచుకుని పరిగెత్తాలంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో నడుచుకోవటం మనం త్వరగా మనం వచనాల్లోకి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, దేవుని పేరు పెట్టుకొని మనం దేవుని బిడ్డలుగా నడుచుకుంటున్నప్పుడు నీకు కనపడని ఆశీర్వాదాలు నీ కుటుంబంలో చూస్తావు. ఆమేన్. ఆ వెలుగు క్రీస్తు నీలోకి వచ్చి నివసిస్తున్నప్పుడు, ఆయన క్రియలు మనలో కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ చీకటి అనేది మనలోంచి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకుంటాం. మనం త్వరగా యోహాను 8:12 చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక. వార్త చెప్పాను. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. నేనే లోకానికి వెలుగు. జీసస్ సెడ్ కదండి, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ మాట ఎవరు చెప్పాల కదండి? లోకానికే వెలుగు కదండి. లైట్లు ఉంటాయి కొన్ని కదా, ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి. అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం కదా, ఏదైనా పార్టీలు పండగలకి ఫంక్షన్స్ హాల్స్లో అబ్బా ఎంత వైభవంగా ఎంత పెద్దగా లైటింగ్ పెట్టుకుంటారు కదండి. ఎంతకాలం పెట్టుకుంటారు మా లైటింగ్ చెప్పండి? 1 రోజు 2 రోజులు, వారమో నెల కదా. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? అవన్నీ పీకు శుభ్రంగా మూల చుట్టు పెట్టాలి. అవునా? ఎన్ని కాంతులున్నా దేవుని కాంతితో ఈ లోకంలో ఏదైనా సాటి అయిందో ఉందా చెప్పడమ్మా? లేదుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నాడు, మళ్ళీ ఏమన్నాడటమ్మా? మనతో ఉన్నమాట మళ్ళీ ఏమన్నాడు? లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. జీవపు వెలుగు. చీకట్లో నడటం పక్కన పెడదాం కదండి. చీకట్లో నడువక జీవపు వెలుగంట. ఈ మాటలు బాగా ఆలోచన చేయండి. నీకు జీవం ఉంటుంది, మళ్ళీ జీవానికి వెలుగు ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత మహిమతో కూడింది ఇది. ఇది దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నటువంటి స్వాస్థ్య సంబంధమైనటువంటి క్రియ. ఇది జీవపు వెలుగు మనం కలిగి ఉండాలండి. అంధకార సంబంధమైనటువంటి వాటిలోంచి మనం విసర్జింపబడి ఈ జీవపు వెలుగులో నడుచుకోవటమే దేవుడు మనలో కోరుకునే క్రియ. ఎంతమంది ఈ మాటలు యందు విశ్వసిస్తున్నారు అమ్మా? ఎంతమంది దేవుని వెలుగులో నడవాలని ఎంతమంది ఆశపడుతున్నారు లోకంలో? గమనించండి. ఈ లోకం అనే చీకట్లో మనుషులు కొట్టిమిట్లాడుతూ ఉన్నారు కదండి. ఈ లోకంలోని మనుషులు, అంధకారంలో మనుషులు జీవించాలని కోరుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వెలుగు కాంతిలో మేము ఉండాలి. ఎన్ని ఐశ్వర్యాలు కదండి ఈ లోకంలో మనకు కనపడే ఈ భ్రమలన్నీ కూడా కొంతకాలమే కాబట్టి వీటిని విసర్జించి అసలైన జీవం అనేది యేసు ప్రభులో ఉంది కనుక దీంట్లో ఉండాలని ఎంతమంది మనుషులు వీటి వెనక్కి వెళ్తున్నారో ఆలోచించండి. చాలా తక్కువ మంది ఈ వెలుగును కోరుకుంటున్నారు. అందుకని ఏమంటాడమ్మా? తమ క్రియలు చెప్పండమ్మా చెడ్డవైనందున వాళ్ళు వెలుగులో నడవక ఆ చీకటినే ప్రేమిస్తున్నారండి. వాళ్ళ చీకటినే ప్రేమిస్తూ జీవిస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. మనం దేవుని బిడ్డలను చెప్పుకుంటూ క్రీస్తులో వెలుగు మనలో ఉందని చెప్పుకుంటే ఇంకా మనం చీకట్లో నడుస్తూ ఉంటే అది ఇందాక చెప్పే కదా, దేవుని పేరుకి రిపేర్ తెచ్చినట్లే కదా. యోబుని పేరు పెట్టుకొని జోబులు కొడుతూ ఉన్నట్లే. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది చెప్పడానికి నవ్వులాటగా ఉంటాయి కానీ నిజంగా మన వాస్తవంలోకి వెళ్తే మనం దేవుని వెలుగు కలిగి మనం జీవిస్తున్నామా లేదో మనం ఆలోచించవచ్చు. చూడండి, కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయం చేయడమ్మా 12-13 చదువుకుందాం. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో మనకి 2-3 మాటలు మనం చదువుకుందాం. చూడండి, దీంట్లోనే ఆయనకు తగినట్లుగా అంటే దేవునికి ఆయన మహిమకు తగినట్టుగా, తర్వాత రెండవది అంధకార సంబంధమైన ఆ తర్వాత మరి ఈ 2 మాటలు మనం చదువుకుందాం. ఆయనకు తగినట్లుగా మనం జీవించుట, తర్వాత అంధకారమైన సంబంధమైన క్రియల నుంచి కూడా మనం దూరం అగినట్లుగా మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు
ఈ అంధకార సంబంధమైనటువంటి క్రియల నుంచి మనల్ని దూరపరిచాడు. ఒకప్పుడు మనందరూ కూడా ఈ అంధకార సంబంధమైనటువంటి అంటే సాతాను సంబంధులుగా మనం జీవిస్తూ ఉన్నాం. సో మనం విడిపించేవాడు ఒక్కడు కూడా లేడు. ఈ లోకంలో ఎవరు కూడా ఈ బంధకాల నుంచి మనం తప్పించే అధికారము కానీ లేకపోతే శక్తి కానీ ఎవరికి లేని పరిస్థితిలో దేవుడు ఒక్కడే మనలను ఆ అంధకార సంబంధమైన క్రియల నుంచి తప్పించినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఆ చీకటి అనే సాతాను క్రియలను మనలో నుంచి తీసివేయటం ద్వారా మనము దేవునికి వెలుగుగా మనం కనపడుతున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు జకరియలు మనం చూస్తే, యెహోషువలో మనం చూస్తే జకరియా ఎట్ట కనపడ్డాడు, యెహోషువ ఎట్ట కనపడ్డాడంట, మలిన వస్త్రము ధరించిన వాడిగా కనపడితే సాతాను వచ్చి ఏం చేశాడు, ఫిర్యాదు చేశాడు కదా, ఏందంతా మలిన వస్త్రాలతో ఉన్నాడు, ఇతనికి నువ్వేందో బిరుదిద్దాం అనుకుంటున్నావు, కిరీటం పెడదాం అనుకుంటున్నావు, అందరి ముందు పెద్ద హెచ్చిస్తున్నావు అని సాతాను అంటే, అప్పుడు యేసుప్రభు ఏం దేవుడు ఏం చేశాడంటమ్మా, చూడండి అక్కడ ఏముంది, సాతాను యెహోవా నిన్ను గద్దించును, దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇది ఎట్లున్నాడంటమ్మా, అగ్నిలోని తీసిన కొరిమి వలె ఉన్నాడు కదా. తర్వాత ఏంటంటే ఇతనికి ఏం చేయమంటాడు, దూత దగ్గర నుంచి పిలిచి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవాది సాతానుడు దుష్టుడు మనం నేరంలో మోపుతూ ఉంటాడు. తర్వాత మన మీద ఇంకా అవన్నీ వాడు రుద్దుతూ ఉంటాడు కదా. అంటే చీకటి మనలో చూపిస్తూ ఉంటాడు, ఇంకా ఇతనిలో చీకటి ఉందయ్యా, ఇతను నావాడే, నా బిడ్డే అన్నట్టుగా దుష్టుడు చెబుతూ ఉంటాడు కదండి. దుష్టుడు చూపిస్తూ ఉంటాడు ఆ విధంగా. అపవాది ఎప్పుడైతే మనం దేవుళ్ళు నడుచుకోవాలనుకుంటుంటామో, దేవుళ్ళు ఉండాలని మనం తీర్మానం చేసుకొని ఉంటామో, దుష్టుడు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చెప్పంటే, దూతం పిలిపించి, అబ్బాయి ఏం చేస్తాడమ్మా, అతనుకున్న మలిన వస్త్రాలు తీసేయండి. ఐ యాక్సెప్టెడ్ ఇట్ కదా, నేను అంగీకరించాను. హూ ఈజ్ హీ టు బ్లేమ్ కదా, అతను ఎవరు బ్లేమ్ చేయటానికంటే నిందలు మోపటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే దేవుడే మన అంధకారాన్ని తొలగించేది. మనం అంధకారాన్ని తొలగించుకోలేము, మన వల్ల కాదు. అంటే అంధకారం అంటే పాపపు క్రియలు. ఇందాక చెప్పినట్టుగా పడిపోయిన భూమిని దేవుడు ఏ విధంగా మళ్ళీ జ్ఞాపకం చేసుకొని బయటికి తీసి అన్నింటిలో జీవనం తీసుకొచ్చాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పతనమైన మన జీవితాలను, నశించిపోతున్నట్టు మన జీవితాలను యేసు ప్రభువే, దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మళ్ళీ మనలో ఆయన వెలుగును నింపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెలుగు. ఎవరు వెలుగు అంటాం చెప్పండి, అది ఆయన వెలుగు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, నేనే వెలుగాను కదా, నేను వెలుగులో ఉన్న ప్రకారముగా మీరును, నేను వెలుగులో ఉన్నాను, వెలుగు వద్దకు రండి కదా, నేనే వెలుగై ఉన్నాను, నాలో ఏమాత్రం కూడా చీకటి లేదు. సో కాబట్టి చీకటి లేనివాడు కదండి. చీకటి లేకపోవటం అంటే మొదట నేను చెప్పే కదా, పాప అంధకారాలను దూరంగా పెట్టం, దేవునికి అసహ్యమైన ప్రతి కార్యాలను దూరంగా పెట్టడం, దేవునివి కానివి కదమ్మా, దేవుని కాని క్రియలన్నీ కూడా దూరంగా పెట్టేయటమా, అదే వెలుగులో నడుచుకోవటం అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వెలుగులో ఉన్నవాడు, దేవుని వెలుగు వచ్చినవాడు, దేవుని వెలుగును రుచి చూచిన బిడ్డలు, వాక్యం విన్నాను జాగ్రత్తగా, దేవుని వెలుగును రుచి చూచిన ప్రతి బిడ్డ కూడా కదండి ఆ వెలుగులో నడుచుకుంటాడు కదండి. మళ్ళీ వెనక్కి పోతాడా, వాడు కదా. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనిద్దాం, నువ్వు దేవుని వెలుగులో నడుచుకున్నట్లుగా నీ జీవితం కొనసాగించుకో. ఎందుకంటే రోజులు రాబోతున్నాయి, చాలా అంధకారమైన రోజులు రాబోతున్నాయి, భయంకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఈ వెలుగును ముందుగానే నీవు తెచ్చుకోవాలి కదా. యేసు ప్రభుని వెలుగును నీలో కనిపెట్టుకొని ఉండాలా, నువ్వు తెచ్చిపెట్టుకొని వాటిని సెక్యూర్ చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఇప్పుడు బయట చూడండి, ఇప్పుడు ఈ వెలుగులు వచ్చేదానికంటే ప్రకృతి సంబంధమైన వెలుగుతో ఇప్పుడు మనుషులు కరెంటు పుట్టిస్తున్నారు కదా, వెలుగు తీసుకొస్తున్నారు. ఏం చెప్పండి అది, ఆ సిస్టాన్ని ఏమంటారు, సోలార్ సిస్టమ్ కదా.
మీరు వెళ్తుంటే కనపడతా ఉంటాయి పెద్దవి కదా, ఆ షీట్స్ లాగా ఆ పొలాల్లో పెట్టి ఉంటాయి. ఎందుకంటే అది సూర్యుని వెలుగును అది తీసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో ఉంచి మళ్ళీ అది ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది. అంటే ఈ విద్యుత్ సంబంధమైనటువంటి వాటితో సంబంధం లేకుండా ఇవే ప్రకృతిగా దేవుడిచ్చిన వెలుగులో అవి తీసుకొని మళ్ళీ అవి వెలిగిస్తాయి నైట్ పూట కదా. అంటే కరెంటుతో ఈ పవర్తో విద్యుత్తో వాడికి పని ఉండదు. మీకు అర్థమైందా? ఇవి కూడా కొంతకాలం వరకే పనిచేస్తాయి. ఈ లోకంలో మనుషులు నడవటానికి, మనుషులు ఏదో చేసుకోవడానికి పనికొస్తాయి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ వెలుగు కాదు, యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు. ఈ వెలుగు ఏం చేస్తాడంటే మనిషిలో ఉన్న పాపపు లేదా అంధకార జీవితాన్ని తొలగించింది. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటం కూడా అదే కారణం. అవునమ్మా, ఈ లోకంలోకి దేవుడు ఎందుకు వచ్చాయంటే నేను వెలుగును కదంటే. యేసు ప్రభులో నడుచుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాపం అనే అంధకార క్రియలు ఏముంటాయో వాటిని తప్పించుకొని కదమ్మా పక్కెళ్ళిపోతూ ఉంటారు. అరే ఇది పాపమురా కదా, ఇది చీకటి, ఇది పాపము, దీంట్లో మనం నడుచుకోకూడదు అని దేవుని వెలుగు మనను సరిచేస్తుంది. చూడండి, దేవుని వాక్యం కదా 119 కీర్తనలోన ఎన్నో వచ్చినామా, అది 80 వచ్చినమా, నీ వాక్యము నా పాదములకు దీపము ఏమా నా త్రోవకు వెలుగును కాళ్ళకు దీపం. దేవుని వాక్యము ఇది ఉండాలి. ఇది ఉన్నవాడు ఏం చేస్తాడంటే చెడు క్రియలకు దూరంగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే క్రీస్తు వెలుగు రావటం అంటే ఏదో దీపం తెచ్చిపెట్టుకోను లేకపోతే ఇంకోటి పెట్టుకోను కాదండి కదా. ఎప్పుడైతే యేసు ప్రభువును ఆహ్వానించుకుంటాం మన జీవితంలోనికి ఆటోమేటిక్గా ఈ పాపం అనే క్రియలు మన నుంచి వెళ్ళిపోతాయి. అది దేవుడు మనం చూసి ఆనందించే విషయం. చూడండి, 1 యోహాను తీశారమ్మా, 1 యోహాను 2:6 చదవండి. 1 యోహాను 2:6 చదవండి. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఏమంటాడమ్మా అక్కడ, ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగే నడుచుకోవాలి. ఇది మ్యాండేట్. ఇది మ్యాండేట్ అంటే శిలాశాస్త్రం అమ్మా. ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా నడుచుకునే ప్రయత్నం మనం చేయాలి. వెలుగులో నడవాలా. క్రీస్తు దేవుని సంబంధమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా నడవాలా. దేవుళ్ళో మనందరూ కూడా నడుచుకోవటం మనం ప్రారంభించాలా. దేవునిలో నడవకపోతే, దేవునిలో నడుచుకోకపోతే ఇక మనం నడిపించేది ఏంటంటే ఈ లోకంలో ఎవరు నడిపిస్తారు చెప్పండి అమ్మా? వేరే చెప్పనక్కర్లేదు కదా, సాతాను నడిపిస్తాడు కదండి. మీ లోకంలో అంతా కూడా డబ్బు నడిపిస్తుందండి కదమ్మా, అవునా? ఈ లోకం ఇప్పుడు అంతా కూడా డబ్బు 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 కదా. ఈ డబ్బు పెద్ద గబ్బు అయిపోయి ఏమైంది, జబ్బు అయిపోతుంది మనుషులందరికీ. ఈ డబ్బు, మనుషులు డబ్బు సంపాదన, అదే అంధకారంలో ఉంటాం, చీకట్లో ఉంటాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు డబ్బు తీసుకొని కదా. వెళ్ళిపోయాడు లేదా? వెళ్ళిపోయి ఏం చేశాడు చెప్పండమ్మా? మొత్తము నా దుర్వ్యాపారము అంటే చీకట్లో జీవించాడు. తండ్రి అనే వెలుగు నుంచి కదా దూరం అయిపోయి చీకట్లోకి వెళ్ళిపోయాడు. అబ్బా ఇక్కడ నాకు బాగుందిలే, ఇక నేను బాగా జీవిస్తానులే అని తనలో తను అనుకున్నాడు కదండి. తన స్నేహము, తన మనుషులు వీళ్ళందరూ కూడా ఉన్నారని నాకు, నేను ఇంకా లెక్క పెట్టుకొని అతను ఏదేదో అనుకొని తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి దేవునికి దూరంగా జీవించడము ప్రారంభించాడు. ఆఖరికి అతని జీవితము ఎక్కడ ముగించబడిందమ్మా చెప్పండి? పందుల సహవాసము. ఎంత దరిద్రమైనటువంటి జీవితంలోకి ఈ మనిషి నెట్టివేయబడ్డాడు చూడండి. ఈ వెంట్ అవే ఫ్రమ్ గాడ్, హిస్ ఫాదర్. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. తన ఆలోచన వేరు, తన తలంపులు వేరు. నేను హాయిగా సుఖంగా జీవిస్తానులే అనుకున్నాడు. ఆ లైట్ కొంతకాలం ఉంది కదమ్మా, కొంతకాలం ఆ లైట్ ఉంది. ఆ తర్వాత ఆ లైటు ఆరిపోయింది. ఆ వెళ్ళు కొంతకాలం తర్వాత లేదు, ఇక చీకటి అయిపోయింది. దిక్కుదిల్లు కాంటలు ఎటు పోవాలో అతను తెలియలేదు. వెంటనే ఎవరు గుర్తొచ్చారని చెప్పండి? ఆయన తండ్రి గుర్తొచ్చాడు. అక్కడ అనేకులకు సరిపోయినంత ఆహారం ఉంది, వెలుగుంది నా తండ్రి దగ్గర కదండి. వెలుగున్న చోట అన్నీ ఉంటాయి కదా. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా.
మళ్ళా బుద్ధి తెచ్చుకొని ఏం చేశాడు చెప్పండి అమ్మా, తండ్రి కాడికి వచ్చేసాడు. నీవు నేను మనం చేయవలసిన పని అదే. క్రీస్తు దేని పెట్టారా, మనం దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, మనం దేవునిలో నడుచుకుంటున్నప్పుడు దేవుడు మనకు సమృద్ధి అయినటువంటి సంపాదిస్తాడు. అవునమ్మా, దేవుడు సమృద్ధి సంపద మనకు ఇస్తాడు. నువ్వు వెలుగులో ఉంటే దేవుడు నీకు విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. చూడండి 2 కొరింథీ 9:6 మాట ఉంది కదా, సమృద్ధిగా విత్తువాడు అదేనమ్మా, అదే చూడమ్మా 2:9 అమ్మా, 2 కొరింథీ 9:6 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. చూడండి, సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. ఎప్పుడంటే నువ్వు సమృద్ధిగా దేవుని దగ్గర విత్తినప్పుడు, నీ ఆత్మీయ ఫలాలు విత్తినప్పుడు, వెలుగు సంబంధమైన ఫలాలను విత్తినప్పుడు దేవుడు నీకు సమృద్ధిగా సమస్తం కూడా దేవుడు చేసేస్తాడు. అయితే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ఏంటంటే నీ హృదయాన్ని మొదటగా దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి అమ్మా, నీ హృదయాన్ని, నీ వెలుగులో నడుచుకోవాలంటే నీ హృదయాన్ని దేవునికి మొదటగా ఇవ్వాలి. హృదయం ఒక చోట పెట్టుకొని, శరీరం ఒక చోట పెట్టుకొని, ఇంకా నువ్వు తలంపులు ఒక చోట పెట్టుకొని నీ దేవుల్లో ఉన్నానులే, దేవుల్లో నడుచుకుంటున్నానులే అని అనుకుంటే నీ ఫలం రాదు. దేవుల్లో నువ్వు దీవించబడవు, ఆశీర్వదింపబడవు. నీ వెలుగులో ఉన్నాను అంటే, వెలుగని క్రీస్తులో నేను ఉన్నాను అంటే, నువ్వు మొట్టమొదటిగా ఎక్కడ ఉండాలంటే దేవునికి నీ హృదయాన్ని అప్పగించాలి. చెప్పండి, మొదటిగా ఏం చేయాలి చెప్పండి అమ్మా, దేవునికి మన హృదయాన్ని అప్పగించాలి. నీ హృదయమును నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో దేవుడు నువ్వు చేయదంతా కూడా దేవుడు సఫలం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ మాట ఏంటంటే, సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగిస్తున్న త్వరగా. సమయం ఏం చేయాలి చెప్పండి. 2వది ఏంటంటే, నువ్వు వెలుగు సంబంధాలుగా నడుచుకోవాలంటే నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునిలో నీ సమయాన్ని గడపాల. దేవునిలో సమయం చాలా తక్కువగా గడుపుతారు. ఈ లోకంలో అక్కడక్కడ సమయాన్ని గడుపుతూ ఉంటాం కదండి. అయితే దేవుల్లో మనం ఎంత సమయాన్ని మనం గడుపుతున్నాం, హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ గాడ్, ఎంత సమయాన్ని మనం దేవునితో రోజు గడుపుతున్నాం. దేవుడు మనకు ఎన్ని గంటలు ఇచ్చాడు రోజు చెప్పండి, రోజుకి ఎన్ని గంటలు ఇచ్చాడు దేవుడు మనకి? 24 గంటలు ఇచ్చాడు కదా. ఈ 24 గంటలు ఎన్ని గంటలు మన దేవునికి మనం సమయాన్ని గడుపుతున్నాం ఆలోచన చేయండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సమయం పోయిన తర్వాత మళ్ళీ రమ్మంటే రాదు కదా, వచ్చిద్దా? నీ హృదయము సాతానుకు లోనైపోయిన తర్వాత మళ్ళీ దేవునికి ఇవ్వమంటే ఇవ్వగలమా అమ్మా? పూర్తిగా నిండిపోయిన తర్వాత, పూర్తిగా సాతానులో వెళ్ళిపోయిన తర్వాత రాలేదు. ఎందుకంటే అంతగా సాతాను బండి చేస్తాను. కాబట్టి సమయం ఉండగానే కదండి నీ హృదయము దేవునికి అప్పగించుకోవాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు నేను రాసుకొని వచ్చాను కాబట్టి మీకు చెప్పాలని, సంఘముతో తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి మొదటిది ఏంటంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు కోరుకుంటే మన దగ్గర నుంచి సమ్ రిక్వైర్మెంట్స్ అనమాట అండి. 3వది ఏంటంటే నీ ధనము, ఏంటో చెప్పండి అమ్మా, నీ ధనము దేవునికి ఇవ్వాలి. ఆ పాట చక్కని పాట అవుతుంది కదా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ బయట గొంతు పట్టుకుంటుందామా ఏమా, నీ 10వ భాగములు ఇయ్య వెనుదినం అంటే బైబిల్ ఒక మాట ఉంది కదా, నీ ధనం ఎక్కడ ఉంటుందో 1 తిమోతి 6లో కదా, నీ మనస్సు అటు ఉంటుంది. అంటే డబ్బు ఉండకూడదు కాదని లేని, మన సంఘంలో ఇచ్చే సంఘం మన సంఘం. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నాకు చాలా సంతోషం. ఏది వచ్చినా సరే వెంటనే సంఘము స్పందిస్తూ ఉంటారు, 10వ భాగంలో ఇస్తారు, కృతజ్ఞత కానుకిస్తారు. అని బట్టి నేను నిజంగా ఎంతో సంతోషిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, నీ ధనము దేవునికి ఇవ్వాలి. అంటే ధనం ఇవ్వటం అంటే దేవునికి డబ్బుతో పని ఉందమ్మా చెప్పండి కదా, దేవునికి డబ్బుతో ఏం పని లేదు. ఎందుకంటే సర్వం అయిందే కదా, సమస్తం కూడా దేవునిదివే. అయితే నువ్వు ఇచ్చే మనస్సు కదా, అవన్నారు ఎవరు ఒక మాట ఉంది, ఈ మదర్ తెరెసా గారు ఏమన్నారంటే, నువ్వెంత ఇస్తున్నావు అన్నది కాదు కానీ నువ్వు ఏ మనసుతో దేవునికి ఇస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రూపాయి ఇచ్చినా అమ్మా, అయితే 10,000 ఇచ్చినా, 1,00,000 రూపాయలు, కోటి ఇచ్చినా సరే, నువ్వు ఒక మంచి కార్యానికి మంచి మనసుతో నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు తెలుసా? చూడండి, నా బీద విధవరాలతో ఏమన్నా చెప్పండి అమ్మా, ఆమె కలిగిందంతా కూడా నాకు ఇచ్చేస్తుంది. అది దేవుని యొక్క వెలుగు క్రియలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునితో నడుచుకోవటం అంటే అదే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, చిన్న చిన్న వాటిల్లోనే కదా ఫండమెంటల్స్ అంటారు. అంటే మొదటి వాటిలోనే మనం తప్పిపోతూ ఉంటాం.
కాబట్టి దేవుడు కోరుకుంటుంది నా దగ్గర నుంచి కోట్ల ఆస్తి కాదు కానీ నీ మనస్సు మంచి హృదయముతో దేవునికి ఇవ్వాలా. దేవుని కోరుకుంటుంది అదే. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగులో నడుచుకునే వారు ఈ విధంగా ఉంటారు. మొదటి మాట ఏం చెప్పండి అమ్మా? దేవుడికి కావాల్సింది నీ హృదయము, రెండోది సమయం, మూడోది చెప్పండి అమ్మా ఈ ధనము. దేవుడు కోరు అంతే. మనుషులందరూ కూడా ఇక్కడే ఇరుక్కుపోతారు కదా, ఇక్కడే మనుషులు పట్టేస్తూ ఉంటారు. ఇక్కడే మనుషులకు గబక మనసు రాదు కొన్ని చోట్ల. నువ్వు ఇచ్చి చూడు దేవునికి, దేవుడిని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం గమనించుకుందాం. దేవుడు మన దగ్గర కోరుకుంటున్న విషయాలు ఇవి. నువ్వు వెలుగు సంబంధాలుగా ఉండాలంటే, వెలుగులో నువ్వు నడుచుకోవాలంటే, మరి ఈ గాని నువ్వు చేయగలిగితే, నువ్వు ఇవ్వగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది దేవుడు మనం అడుగుతుంది. మొదటిది ఏంటంటే దేవుళ్ళో ఉండి మనం నడుచుకోవటం. రెండవ మాట మనం చదువుకుందాం. వెలుగులో ఆరాధించుట. దేవుని మనం ఆరాధించాలండి. వెలుగు సంబంధులుగా మనం ఆరాధించాలి. ఏంటి వెలుగు సంబంధులుగా ఆరాధించడం అంటే? చూడండి, 1 పేతురు తిండమ్మా, 1 పేతురు 2:9 ఒక మాట అందరికి తెలిసిన మాట. చూడండి 2:9, 1 పేతురు 2:9లో ఉన్న మాట ఏంది? ఆయన అయితే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వంశమును, రాజుల సమూహములను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనం ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు చూడండి. అయితే ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి దేవుడు మనలను పిలిచాడు. సో మనం ఏంటంటే మనం ప్రచురణ చేయాలి, అవునా? ప్రకటన చేయాలి. ఈ సువార్తను అనగా వెలుగును మనం ప్రచురం చేయాలి. అందుకనే మనం పిలువబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు సువార్త వెలుగును మన మిషనరీస్ కదండి, వారికంటే ముందుగా అపోస్తలులు తమ ప్రాణాలను పెట్టి, ప్రాణంగా పెట్టి దేవుని యొక్క సువార్తని లోకానికి అందించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ప్రాణాలు పెట్టడం ద్వారా, వాళ్ళ జీవితాలను సాక్రిఫైస్ చేసుకోవటం ద్వారా మనకు నేడు స్వేచ్ఛగా ఈ సువార్త వినగలుగుతున్నాం. ఈ బైబిల్ మన చేతుల్లోకి వచ్చిందంటే, ఈ బైబిల్ మనం పట్టుకొని తిరుగుతున్నామంటే దైవజనులు కదండి, మిషనరీస్. విలియం కేరీ గారి లోకానికి, దేవుని ఈ ఇండియా దేశానికి ఆయన ఈ బైబిల్ తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అనే వెలుగు మనకు ఉంది నేడు అంటే, ఇది మన చేతిలో ఉందంటే కేవలం ఆ యొక్క మహనీయుల యొక్క త్యాగ ఫలం కదండి. ఈ లోకంలో మనుషులు అనేక త్యాగాలు చేశారు, దేశం కోసమో అమ్మా లేకపోతే ఇంకో దానికోసం చేస్తారు. కానీ నీ రక్షణ కోసం, నీ లోకంలో చనిపోయిన తర్వాత ఉండే ప్రదేశము ఒకటి ఉంది. అదేం చెప్పండి? చెప్పాలందరూ కదా, పరలోకము. అది దేవుడు మనకు శాశ్వతమైనటువంటి లోకముగా దేవుడు మనం ఏర్పాటు చేశాడు. సో మనము అక్కడికి వెళ్ళటానికి, మనకి లోకంలో మనం చేసుకోవటానికి మనకు బైబుల్ అంటే దేవుని యొక్క వాక్యము, ద వెరీ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము, సజీవమైన వాక్యము మనకు ఇవ్వబడిందంటే కొంతమంది మిషనరీ లోకానికి వచ్చి తమ జీవితాలను త్యాగం చేసుకున్నారు. వారు విలియం కేరీ గారు. మనందరూ తెలుసుకున్న మాట ఇది. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, ఇది తెలుసుకున్న మనము ఏం చేయాలంటే మనలో మనం వెలిగించబడాలి. మొదటగా నువ్వు వెలుగు చూపించాలంటే మన దగ్గర వెలుగు ఉండాలి. అంతేనమ్మా? నువ్వు ఇతరుల దారి చూపించాలంటే నీ దగ్గర ఏముండాలా చెప్పండమ్మా? ఒకటి, ఆ దారిని తెలిసై ఉండాలా. రెండవది, నీ దగ్గర ఏదన్నా వెలుగు ఉండాలి. నీకు ముందు నువ్వు వెలిగించబడాలా, ఆ తర్వాత ఇతరులను మనం వెలిగించాలంటే ఇప్పుడు ఈ సువార్త ప్రకటన జరగాలి ప్రపంచం అంతా కూడా. చూడండి, ప్రతి చోట, ప్రతి ప్రదేశములో సువార్త అందింపబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది కనుక, ప్రభువారు త్వరలో రాబోతున్నారు కాబట్టి ఈ ప్రపంచానికి దేవుని వెలుగును ప్రచురం చేయాలి, అవునా? అంటే దేవుని వాక్యాన్ని ప్రసారం చేయాలి. ఎక్కడెక్కడ చేస్తామంటే దేవుని ఎక్కడ తీసుకెళ్తాడు కదమ్మా. కానీ అంతరాలు దాటిని వెళ్ళవచ్చు, లేకపోతే నీ పక్కింటి వాళ్ళకన్నా నువ్వు దేవునికి సువార్తను చెప్పవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే బహుమానము, దేవుడిచ్చే రివార్డ్ అనేది ఏమా అది మనకు తెలియదు ఎట్లా ఉంటుందో కదా. దేన్ని బట్టి దేవుని ఇస్తాడు. నువ్వు ఒక్క ఆత్మను సరే దేవుని ఎదుగు నడిపించగలిగితే,
బాగా వినండి. ఒక్క ఆత్మను సరే నువ్వు దేవుని వద్ద నడిపించగలిగితే అదే చాలు నీ జీవితంలో కదండి. దేవుడు నీకు కిరీటాన్ని పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈ కిరీటాలు రకరకాల కిరీటాలను మనకు తెలుసు. అయితే క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. దేవుని కోసము నువ్వు ఎంత కష్టపడుతున్నావు, దేవుని రాజ్యంలో ఆత్మను సంపాదించడం కోసము నీ కనీస ప్రయత్నము నువ్వు జరిగిస్తున్నావా? ఒక్కసారి మనుషులు ఆలోచన చేసుకోండి. సంఘములో బాగా సంఘములో మనం దేవుని బిడ్డలుగా ఉన్నాము, దేవునికి ప్రతినిధులుగా ఉన్నాము. ఆయన రక్తంలో మనం కడగబడ్డాం, బాప్తిసం తీసుకొని దేవుని సంఘములో ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు నీ బాధ్యత మనం గమనించుకోవాలి. రక్షింపబడిన నేను ఇతరులను కూడా రక్షించాలి అనే ఆశ, ఆ తృష్ణ, ఆ జీల్నిలో ఉంటే నువ్వు దేవుని సువార్త ప్రకటిస్తావు. నువ్వు ఊరకనే గమ్మునే ఉండి నువ్వు కూర్చోలేవు కదమ్మా. అర్థమవుతుందా? ఊరకనే నువ్వు కూర్చోలేవు. ఆ పిల్లలు అంటుంటారు, డాడీ రెస్ట్ తీసుకోండి. రెస్ట్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ ఫర్ యువర్ హెల్త్. నిజమే, కావాలి, రెస్ట్ కావాల్సింది బాడీకి. అయితే దేవుని యొక్క వాక్యము మనకు తెలిసిన తర్వాత, మీకు తెలుసా రోజుకి ఎంతమంది చనిపోతున్నారు క్రీస్తుని తెలియకుండా? ఈ మాట బాగా అర్థం చేసుకుని ప్రియ దేవుని సంగమా, రోజుకి కనీసము 50,000 మంది మన దేశంలో యేసు ప్రభువుని ఎరగకుండా చనిపోతున్నారు. అమ్మ, బాధగా ఉందా, సంతోషం చెప్పండి? యేసు ప్రభుని ఎరగకుండా చనిపోయే వాళ్ళు దేశంలో, మన భారతదేశంలో 50,000 మంది పైన మాటే. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారమ్మా చెప్పండి? వేరే దేవునికో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు కదా. సో ఈ బాధ్యత ఎవరి మీద ఉందంటే నీ మీద, నా మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మీద, నా మీద ఈ బాధ్యత ఉంది. దేవుని అడుగు, ప్రభువా నన్ను నీ సువార్తను ప్రకటించే దైవజనుడుగా నన్ను నింపి పంపించు ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. అదోనీరామ్ జడ్సన్ అని మిషనరీ, ఇంగ్లాండ్ దేశంలో, ఆయన ప్రభు నమ్ముకున్న తర్వాత ఒకప్పుడు జీవితం అతను చాలా భయంకరమైంది. ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నాడో దేవుని సేవలు చేయాలని నిశ్చయించుకున్నాడంట. ఎక్కడ పోవాలో తెలియదు. దేవుని అడిగాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఒక వ్యక్తి ద్వారా అతన్ని బంగ్లాదేశ్, ఎక్కడికమ్మా? బంగ్లాదేశ్కి సువార్థికునిగా, మొట్టమొదటి సువార్థికుడు అతను. వెళ్ళిన తర్వాత భయంకరమైన శోధన ఎదుర్కొన్నారు. కొట్టారు, దాదాపుగా చంపేసేంత పని అయింది. ఎందుకు చెప్తున్న మాట వినండి. తన భార్యతో కూడా వెళ్ళాడు. చాలా భయంకరమైన అవమానాలు అనుభవించారు. చెప్పకూడదు ఎన్ని కూడా అంత అవమానాన్ని అనుభవించి కూడా అక్కడి నుంచి మళ్ళీ రంగుని పోయాడంట. అక్కడి నుంచి కూడా హింసలు ఎదురైంది. ఏ విధంగా సరే చాలామంది అన్నారండి, మీరు వచ్చేసేయండి, ఇంకా వచ్చేసేయండి అంటే ఆయన చెప్పాడంట, నేను ఇక్కడ ఒక్క గుడి కట్టకుండా, బాగా నిండే మాటలు, ఒక చర్చి స్థాపించకుండా నేను ఈ దేశాన్ని వదిలి రాలేను అని చెప్పాడంట. ఏమన్నాడమ్మా? ఒక గుడి కట్టకుండా అంటే ఒక ఆత్మను రక్షించకుండా నేను ఈ దేశాన్ని వదిలి రాలేను, అవసరమైతే నా ప్రాణాలన్నా నీ ఇక్కడ పెడతానని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయేసరికి, ఆయన ప్రాణం విడిచేసరికి 70 సంఘాలు కట్టాడంట. దేవుని చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. హీ హ్యాస్ ప్లాంటెడ్ 70 చర్చెస్. 70 సంఘాలు కట్టాడు. మీరు బంగ్లాదేశ్ పోయి చూస్తే ఇప్పుడు ఆయన పేరు మీద అనేక సంఘాలు, ఎన్ని సంఘాలు ఎంతమంది వచ్చారు కదండి, మనకు తెలియదు. వేల కొలది మనుషులు నేడు క్రైస్తవులుగా. బంగ్లాదేశ్ అంటే అది ఒకప్పుడు మన దేశంలో కలిసిపోయినదే. అయితే విడిపోయిన తర్వాత అక్కడంతా ముస్లిమ్స్, చేతబడులు కదండి, చాలా ఉన్నాయి. అక్కడ అలాంటి ప్రదేశాల్లో కూడా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. ఉందా నీలో ఆ యొక్క జీల్ నీలో ఉందా? ఆ ఉత్సాహం నీలో ఉందా? ఆ వెలుగు క్రీస్తుని తెలుసుకున్న మనము ఊరకు ఉండలేమండి, ఊరకు ఉండలేము. మా నాయనమ్మ గారు కూడా ఎప్పుడు చెబుతుంటారు ఈ మాట. మేము స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికల్లా మా నాయనమ్మ గారు ఇటు నుంచో అటు నుంచో కనపడతా ఉండేది. తెల్ల చీర కట్టుకొని గసపడతానే పరిగెత్తుకుంటూ ఎండలో వస్తుండేది. ఎక్కడి నుంచి వస్తున్నామంటే ఎక్కడికో ప్రార్థన పోయి వస్తుంది. ఏం అవసరం మేమకి ఈ ఎండలో పోయి ప్రార్థన చేయాలి? అప్పటికన్నా మా నాయనమ్మ గారికి ఆరోగ్యం బాగాలి. అయినప్పుడు కూడా, ఎందుకంటే ఊరకు ఉండనిది కదండి, ఇది ఈ మంట మండుతుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
క్రీస్తుని ప్రతిని బిడ్డలారు, ఉందా నీలో ఆ యొక్క జీల్ నీలో ఉందా? వెలుగులో నువ్వు ఆరాధించాలని, దేవుని వెలుగు ప్రకటన చేయాలంటే ఈ సువార్తను ప్రకటించాలి. చూడండి, ఖైదీలు ఏం చేస్తారంటమ్మా, వాళ్ళు బందీలుగా ఉన్నప్పుడు పౌలు శీల ఏం చేస్తారు? ఊరుకున్నారు వాళ్ళు, చెప్పండి ఏం చేస్తారు? అక్కడ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ దెబ్బలు కొట్టించుకొని గమ్మును మూలం కూర్చోవచ్చు కదమ్మా, ఉన్నారా? వాళ్ళకు ఏమైంది? దెబ్బలు, ఒళ్ళంతా దెబ్బలు కొట్టి పుండ్లు పట్టిపోయి రక్తాలు కారుతూ ఉంటే అమ్మా, గాయాలు ఒత్తుకుంటాను, కాలు ఒత్తుకుంటాను కదా. అయ్యా శీల, నాకు కాసేపు నువ్వు వద్దయ్యా, నీకోసేపు నువ్వు వస్తాను పౌలు అన్నాడా? అమ్మా అనలేదు కదా. ఏం చేస్తారు వాళ్ళు? పుస్తకం పాటలు పాడుతూ ఉన్నారు, అంటే పాటలు పాడుతున్నారు. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా 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 హల్లెలూయా. చెరసాలలో వేసిన బంధాలు బిగించిన ఏం చేయాలంటమ్మా? స్తుతి పాటలే పాడుమా, ప్రభు వేస్తేనే వేడుమా. హల్లెలూయా. ఉందా నీకు అది? నీ మనసులో, నీ హృదయంలో, నీ జీవితంలో దేవుని కోసము సువార్త ప్రకటించాలని? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు మనను అంధకారమైన క్రియ నుంచి విడిపించింది దేనికంటే, తన జీవితాన్ని నేను పెట్టింది దేనికోసమంటే నీవు కూడా క్రీస్తులాగే జీవించాలని. హల్లెలూయా. ఆయన వెలుగున్న ప్రకారం మనం కూడా వెలుగులో ఉండాలి. ఆయన పరిశుద్ధ జీవితం జీవించిన విధంగా మనం కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికే దేవుడి లోకంలో నిన్ను పెట్టింది. అది మరచి మనం లోకంలో వేరే విధంగా ఉంటే యూ వోంట్ గెట్ ఎనీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. నువ్వు సామాన్యంగా లోకంలో జీవిస్తావు. గమనించండి, దేవుని కోసం మనం ఆ సువార్తను మండించే బిడ్డలుగా ఈ లోకం జీవించాలనే దేవుడు మన లోకంలో పెట్టాడు. ఇది మన ప్రాముఖ్యత, ఇది మన యొక్క ప్రత్యేకత. నేను వాక్యం చదువుకుందాం. అపోస్తుల కాలం 26:18 త్వరగా చదువుకొని ముగి చేసుకుందాం, సరేనా? అపోస్తుల కార్యములు 26:18 చదువు త్వరగా. నీవు నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నీ కాపాడేదను. ఇది మాట పడిన వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి పంపేదను చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారితో దేవుడు చెబుతున్న మాటలు. లే, నేను వాడుకోబోతున్నా. నేను ఎక్కడంటమ్మా చూడండి, వాళ్ళు ఏం చేస్తాడంట, వారు చీకట్లో ఉండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపును తిరిగి నా యందరి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులకై, కన్నులు తెరుచుటకై నిన్ను వారి యొద్దకు పంపేదని చెప్పాను. ఇది దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు కదండి. ఎప్పుడైతే పౌలుకి సౌలు ప్రత్యక్షత కలిగినప్పుడు ఏమైందమ్మా చెప్పండి? గొప్ప వెలుగును ఆయన చూశాడు. ఇది వెలుగు చేసే కార్యము. పౌలు ఆయన వెలుగులో ఉన్నా అనుకుంటున్నాడు కదా. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, నేను ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తున్నాను, ఈ క్రీస్తు బోధ నాకొద్దు, ఈ కొత్త బోధ నాకొద్దు అని చెప్పి వ్యతిరేకించి బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవుడు అతన్ని పట్టుకున్నాడు కదా. వెలుగు చూపించినప్పుడు కింద పడిపోయాడు. తర్వాత దేవుడు ఆయన లేపాడు. లేపి ఆయనకు సాక్షిగా లోకంలో వాడుకున్నాడు. ఇప్పుడేమంటాడంటే, అయ్యా నువ్వు వెళ్ళు, వారి కన్నుల ఎదుట ఏమన్నాడమ్మా చూడండి, నేను నిన్ను వారి ఎద్దుకు పంపేదను కదా. తెరుచుటకై వారి కన్నులు తెరవబడాలి కదండి. ఎందుకంటే మనుషులు లోకంలో చీకట్లో ఉన్నారు కదా, వారి కన్నులు మూసుకుపోయి ఉన్నారు. ఎందుకంటే
2 కొరింథీ 4:4 ఉన్నమాట కదండి అమ్మా. ఏమంటారు అక్కడ? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడితనం, బ్లైండెడ్ కదండి, గుడితనం కలుగు చేస్తుంది ఈ యుగ సంబంధమైన దేవత. ఈ లోకంలో దేవత తిరుగుతూ ఉంది కదండి. అంటే దుష్టుని కార్యము తిరుగుతూ ఉంది. ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా సరే ఈ దుష్టుని కార్యమే కదా. అంటే దేవునికి వ్యతిరేకమైన శక్తులు ఎన్ని, యాంటీపోల్స్ ఎన్ని కూడా దుష్టుని కార్యం జరుగుతూ ఉంది కదా. మంచి ఉన్న కాడే చెడు ఉంటుంది, వెలుగున్న కాడే చీకటి ఉంటుంది కదండి. దుష్టుడు నేను చెప్పే కదా, వాడు పోటీ చేశాడు కదా. వాడు అన్నాడు, నీ రాజ్యాన్ని నేను పడగొడతాను, నీ దేవునితో సవాల్ చేశాడు. పో, ఇష్టవచ్చిన చేసుకోపో అన్నాడు కదమ్మా. ఇప్పుడు వాడు చేస్తున్నాడు. పాపం ఉంది, రోగములు ఉన్నవి, కీడులు ఉన్నవి కదమ్మా, ఈ తెగుళ్ళు ఉన్నవి, మనుషుల్లో ప్రేమలు లేవు, క్రోధాలు, కక్షలు, కార్పణ్యాలు ఎన్ని ఉన్నాయంటే కారణం ఏంటంటే ఇదంతా కూడా ఎవరి నుంచి కలుగుతున్నాయంట చెప్పడమ్మా? దుష్టుని నుండి కలిగాయంటే అంధకార సంబంధమైనవి. మనం తెలుసుకోవాలి ఎన్ని కూడా. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని పౌలుతో అన్నాడయ్యా, నువ్వు వెళ్ళు, నిన్ను వాళ్ళ మధ్య నేను పంపుతున్నాను, వాళ్ళ కన్నులు తెరవాలి. నీవు, నేను, మనము, సంఘము ఏం చేయాలంటే కన్నులు తెరిచేవారుగా కదా. కన్నులు తెరిస్తే ఏమో చెప్పండమ్మా, అంతా కూడా తేటగా చూడగలం. కన్నులు తెరవబడాల, అంధకారంలోంచి వెలుగులోనికి మనం రావాలి. క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా, వచ్చిన నీవు ఇతరులు కూడా నడిపించాలి. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెలుగులో నడుచుకున్న ప్రకారం కదా, ఒకవేళ నువ్వు వెలుగు కలిగి ఉంటే అయ్యా ఈ వెలుగు నేను ఇతరులకి నేను తీసుకెళ్తాను. అదే మిషనరీ చేసిన పని. ఎంతోమంది త్యాగాలు చేసుకున్నారు. నీవు కూడా దేవుని కోసము చిన్న సమయాన్ని నువ్వు త్యాగం చేయగలవా? క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగులోకి నడిపించేవారుగా ఉండగలవా? 1 వెలుగులో నడుచుకున్నట్ట, 2 వెలుగులో ఆరాధించాలంటే సువార్తను మనం ప్రకటన చేయాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆ విధంగామైనటువంటి ఛాలెంజ్ నువ్వు తీసుకోగలిగితే దేవుడు నిన్ను నీ వెంటుండి ఆయన నడిపించగలడు. ఎక్కడైనా సరే, ఇట్ డజంట్ మ్యాటర్. రోడ్డు మీద, నీ పక్కన, లేకపోతే వేరే దేశం, దేవుని అడుగు. నువ్వు ఎక్కడ సువార్త ప్రకటించాలనుకుంటున్నావు, ఎవరికి సువార్త ప్రకటించాలనుకుంటున్నావు, దేవుని అడుగు. దేవుడు నీకు అవకాశం కలిగిస్తాడు. ఒక ఆయన, నేను ముగిస్తున్నాను, సమయం లేదు. ఒక ఆయన 3 ఫ్రెండ్స్ ఉన్నారు. 3 ఫ్రెండ్స్లో ఒక అతను ప్రభువుని నమ్ముకున్నవాడే, ఇంకో అతను ప్రభువుని నమ్ముకున్నవాడే, 3వ ఫ్రెండు క్రైస్తవుడే కానీ అతను ప్రభువుని నమ్ముకోలేదు. కాబట్టి ప్రభువుని నమ్ముకున్న ఈ వ్యక్తి ఏం చేశాడంటే అతని కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సరే, దాదాపుగా 30 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇతనికి బాగాలేక జబ్బును పడ్డాడు. ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి కొంచెం అనారోగ్యం చేత చనిపోతాడని తెలిసిన తర్వాత తన స్నేహితుడు ఎక్కడున్నాడో అతని కోసం వెతికిచ్చారంట. వెతికిచ్చిన తర్వాత అతను పిలిపించిన తర్వాత అతను మరణ పడక మీద ఉన్నప్పుడు ఆ యొక్క స్నేహితుని కోసము కబురు చేస్తే స్నేహితుడు వచ్చాడంట. అంటే ఏంట్రా ఎట్లా అయిపోయావు అంటే, నాకు జబ్బు చేస్తుంది, చనిపోతున్నాను, నాకు 2 ఉన్నాయిరా. ఏంటంటే నేను చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. అయితే నువ్వు దేవుని దగ్గర రాలేవు, ఎందుకంటే నీలో ప్రభు రక్షణ లేదు, నువ్వు రక్షణ తీసుకోలేదు. ఇంకా నువ్వు నా దగ్గర ఉండాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను రా. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు మాట ఇవ్వు, నువ్వు ప్రభువుని నమ్ముకుంటావా లేదా? ఎందుకంటే మన ఇద్దరము పరలోకంలో దేవుని దగ్గర ఉండాలిరా. ఇంకో స్నేహితుడు ఉన్నాడు కదా, వాడు కూడా వచ్చేస్తాడురా, కానీ నువ్వు రాకపోతే మాకు బాధ కదా. కాబట్టి నీకోసం నేను 40 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను చనిపోతున్నాను, ఇంక 2-3 రోజులు చనిపోతానేమో, నిర్ణయం తీసుకో, నాకు మాట ఇవ్వు అని అతనితో చెప్పాడంట. వెళ్ళిపోయే ముందు కూడా ప్రార్థన చేశాడంట. వెళ్ళిపోయి
2 రోజులు ఆగి మరలా వచ్చాడంట. వచ్చేసరికి ఆ స్నేహితుడు చనిపోయాడు. అతడు పెద్దగా ఏడ్చి ఏదైతే అతను కోరుకున్నాడో, దేవుడు ఏదైతే అతను మాట్లాడి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ఇతను కూడా ఈ ప్రార్థన, అతని ప్రార్థన ఏం చేసిందంటే ఆ మనిషిలో ఒకలాంటి ఉద్యమాన్ని కలిగించిందంట. ఆ ప్రార్థన శక్తి 40 సంవత్సరాల ప్రార్థన అతని జీవితంలో పనిచేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేస్తే మనం సతికిలు పడిపోతూ ఉంటాం కదమ్మా. 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడు అతని యొక్క రక్షణ నిమిత్తం. అతను ఆ యొక్క బాడీ మీద పడరే, నీతో నేను చెబుతాను అనుకున్న మాట ఇదే, వచ్చేసరికి నువ్వు లేవురా, నేను ప్రభువుని నమ్ముకున్నా, నేను రక్షించిన దేవుడు ఎవరైతే ఉన్నారో నేను కూడా అదే దేవుణ్ణి నమ్మి బాప్తిసం తీసుకోవడానికి నేను సిద్ధపడ్డానని చెప్పి, అయితే ఈ మాట చెప్పడానికి దగ్గరికి వచ్చానురా, నీవు లేవు, ఎంతో దుఃఖపడి విలిపించాడు. అయితే చూడండి, ఆ వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎంతో గొప్ప సేవ చేశాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంతో గొప్ప సేవ చేసి అనేకులను ప్రభు వైపుకు మరలించాడు. కేవలము తన స్నేహితుడు కదమ్మా, అతడు చేసిన ప్రార్థన వృధా కాలేదు. నా జీవితంలో కూడా గమనించండి, మనం చేసిన ప్రార్థనలు, మనం చేసిన సేవ ఇప్పుడు కూడా అది వృధా కాదు కదండి. ఎందుకంటే అది మళ్ళీ మనకు ఏం చేస్తుందంట, అది దేవుని యొక్క మాట బయటికి వెళ్ళి ఏం చేస్తుంది చెప్పండి అమ్మా, చెప్పాలా, అనేకులను ప్రభు వైపుకు నడిపించింది. అది బలముతో, శక్తితో కూడా మళ్ళీ తిరిగి వచ్చిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం ముగిస్తాను. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారు గమనించండి, దేవుని వెలుగు మనలో ఉంటే, క్రీస్తు వెలుగు మనలో ఉంటే, చాలా మాటని నేను తగ్గించేస్తున్నాను. మనలో ఉన్నట్టయితే నువ్వు వెలిగించబడిన నీవు ఇతరుని వెలిగిస్తావు కదండి. దేవునిలోకి అనేకులను నువ్వు నడిపిస్తావు, ఆ సువార్తను ప్రకటిస్తావు, మంచి సాక్షిగా నువ్వు జీవిస్తావు. కాబట్టి నీ సమయాన్ని, నీ ధనాన్ని, ఇంకోటి చెప్పండి ఏంటమ్మా, ఒకటి నీ సమయము, తర్వాత నీ ధనము, తర్వాత నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఈ నువ్వు ఇచ్చి దేవుని దగ్గర మేలు పొందుకో, వెలుగులో నడువు, అనేకులను వెలుగులోనికి నడిపించు. దేవుడు నీకు అట్టి కృపను దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి పరిచారకులు రీతి మనం చేస్తున్నాం. పరిచారకులుగా మరి శ్రీను వచ్చినట్టున్నారు, మా రజిత ప్రియ కూడా వచ్చిందమ్మా. రైట్, అరిగాస్ ఫీలింగ్ సరే, మీరేనా రండి. శ్రీను ఉన్నారు అక్కడే. రైట్, తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ ఎవరు వస్తారండి? ప్రభాకర్, ఎవరు రెడీ? ప్రభాకర్ అండ్ జ్యోతి రావాల్సింది మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం, తల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. వెలుగు ఫలములను ఫలించాలి ప్రభువా. వెలుగులోను తండ్రి మీరు నడుచుకున్న ప్రకారం మేము కూడా ప్రతి అంధకార సంబంధమైన కేళ్ళను విసర్జించిన ఆయన ఈ లోకంలో నీకు సాక్షులుగా మేము నిలబడాలి ప్రభువా. నీ సువార్తను ప్రకటించే వాళ్ళముగా, నీ వెలుగును తీసుకెళ్లే వారముగా మేము ఉండాలి తండ్రి. ముందుగా మేము వెలిగించబడి నీ వెలుగును ఇతరులకు చూపించే వాళ్ళగా మనం ఉంచమని కోరుతున్నాము నాయన. ఎందుకని రాక సమీపంగా ఉంటుంది ప్రభువ. అంధకార సంబంధమైన కీళ్ళను విడిచిపెట్టాలి ప్రభువ. కనుక నాయన ఇంకా మాలో అలాంటి క్రియను తొలగించండి. లేని వారికి మీ మార్గం చూపించేవారిగా నీ వెలుగు మాలో అనుదినము ప్రసరించమని కోరుతున్నాం తన స్తోత్రంలో నాయన. ఈ సమయంలో ప్రభు నీ రక్తంలో శరీరం మీ పాలు భాగస్తులుగా అవుతుండగా నీ కృప మాకు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి, అనేకుల కొరకు చిందించబడుచున్న ఇది నీ నిబంధన రక్తం చెప్పారు. మేము నిబంధన చేయబడిన వారం. ఇదిగో తండ్రి, తీసుకుంటుండగా మాకు శక్తిని, బలమును, ఆరోగ్యము దయచేయమని కోరుతూ, పాపము మాలో ఎరగకుండా ప్రభువు నాయన, ప్రభుత్వం చేయకుండా నాయన అడ్డగించమని కోరుతున్నాం తండ్రి. స్తోత్రం నాయన. లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీ రక్తము నాయన మా అతిక్రమల నిమిత్తం ప్రభువా, మా పాపముల నిమిత్తం నాయన చిందించబడింది. నీ శరీరం మా రోగాల నిమిత్తం ప్రభువా, ప్రతి వ్యాధి నిమిత్తం నాయన విరగొట్టబడింది కనుక తండ్రి, ఇది మేము తీసుకొని తింటుండగా శక్తిని, బలమును, ఆరోగ్యమును మాకు దయచేయమని కోరుతూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరెంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే
తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నెంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.